కేటీఆర్ అహంకారి. కేసీఆర్ ఉన్నన్ని రోజులే బీఆర్ఎస్ ఉంటుంది, ఎమ్మెల్యే కడియం. ఆ తర్వాత పార్టీ ముక్క చెక్కలు అవుతుంది. కేటీఆర్ పై నమ్మకం లేకనే కవిత దూరం అయ్యారని కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఆ తర్వాత ముక్కలు చెక్కలు అవుతుందని స్టేషన్ కనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన స్టేషన్ కనపూర్లో ఆయన మాట్లాడుతూ అయ్య పేరు చెప్పుకొని వంశం చూసుకొని కడియం శ్రీహరి రాజకీయాలు చేయడం లేదు, స్వతహాగా ఎదిగిన వ్యక్తి కడియం అని అన్నారు. కేటీఆర్ అహంకారి అని. ఇప్పుడు సరే ఓకే, మీరు మీరు కాకపోవచ్చు కానీ మీ ఆయన పేరు చెప్పుకొని మీరు రాజకీయాలు రాకపోవచ్చు కానీ మరి నీ పేరు చెప్పుకొని మీ బిడ్డ వచ్చింది కదా కడియం గారు, నీ పేరు చెప్పుకొని మీ బిడ్డ కూడా, మీ కూతురు సైతం కూడా రాజకీయాల్లోకి వచ్చింది కదా. వారసత్వం చెప్పుకునే చాలామంది వస్తూ ఉన్నారు. కేటీఆర్ అహంకారి అని, లీడర్గా ఎదగగలమంటే సభ్యత సంస్కారం అవసరమని ఇతాము పలికారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారని, 2 మంత్రి పదవులు ఇచ్చారని, అప్పుడు విలువలు గుర్తుకు రాలేదని కడియం ప్రశ్నించారు. కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత దూరమయ్యారు. హరీష్ రావు కూడా సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీష్ పనిచేస్తారని అన్నారు. అహంకారంతో మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ నాయకుడు కాలేరని అన్నారు. కేటీఆర్ పై 10 కేసులు ఉన్నాయని, అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి రాజకీయం చేసి దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో అంతా గోకుడు గీకుడు గాల్లే ఉన్నారని, వారిని వెంటబెట్టుకుని ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే సహించేది లేదని కడియమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట కుటుంబాలు అనేక స్కామ్లు చేశారని, కవిత మాట్లాడే ప్రతి మాటకు ఎవిడెన్స్ ఉంటుందని కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలని. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట కుటుంబాలు అనేక స్కామ్లు చేసినాయి. ఓకే, అది అవునన్నా కాదన్నా ఇది నిజమే. అన్నిట్లలో గొర్రెల స్కామ్ కావచ్చు, కాళేశ్వరం స్కామ్ కావచ్చు, మిగతా చాలా సంబంధించినటువంటి పథకాలలో స్కీముల కంటే ఎక్కువగా స్కామ్లే కొనసాగినాయి. ఆ సంవత్సరాల్లో ఆ పార్టీలో మీరు ఒక మంత్రి హోదాలో మీరు పనిచేసినటువంటి వ్యక్తిగా మీరున్నారు. మరి ఒక్కరోజు మరి స్కాములు జరుగుతూ ఉంటే, ఇప్పుడు లంచం ఇచ్చినటువంటి వాడు దొంగే, లంచం తీసుకున్నటువంటి వాడు కూడా క్రిమినల్, అంతే కదా, చట్టంలో అదే కదా ఉంది. లంచం ఇచ్చినటువంటి వాడు క్రిమినలే. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి మిమ్మల్ని ఏమనాలి? మరి ఆ పాపాలలో పాలు పంచుకున్నటువంటి మీరు కూడా భాగస్వామి కదా. మరి ఆ పాపాల్లో మీరు భాగస్వామి అయినప్పుడు బయటకు వచ్చి సంబంధించినటువంటి స్కామ్ను బయట పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కడియం పైన ఖచ్చితంగా ఉన్నది. మరి అది ఎందుకు బయటపడట్లేదు? కేవలం వీళ్ళంతా కూడా, వీళ్ళు ఎవరైతే పార్టీలు మారుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు మారినటువంటి వాళ్ళు కానీ, ఈ రోజు మారినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళకి మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వకూడదు. వీళ్ళని ఇవ్వకూడదు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జబ్బు కొట్టుడు అన్నట్టు వీళ్ళు డొమ్మరగడ్డలు వేసుడు. అట్లా దేనికోసం? వీళ్ళ పదవులను కాపాడుకోవాలి, వీళ్ళ ఆస్తులను కాపాడుకోవాలి, వీళ్ళ పిల్లలకు పదవులు కావాలి, వీళ్ళ భూములు కాపాడుకోవాలి, వీళ్ళు సంపాదించుకోవాలి. ఇక దీనికోసం పార్టీలు మారేది. కడియం ఒక్కడే కాదు, గతంలో మారినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఇప్పుడు మారినటువంటి దానం నాగేంద్ర కావచ్చు, ఈయన కావచ్చు, అందరికీ ఇది వర్తిస్తుంది. మిమ్మల్ని ఏమనాలి? ఇది పూటకొక్క సంబంధించినటువంటి మాట మాట్లాడేటువంటి వాళ్ళని, పూటకొక్క పార్టీ మారేటువంటి వాళ్ళని ఏమనాలి చెప్పురు మీరే. వీళ్ళకి అవకాశం ఇవ్వద్దు రాజకీయాలలో. వీళ్ళని అసలు బహిష్కరించాలి. వీళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి భయం ఉండాలి. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఏంటి ఏం పని? ఏమనంటే మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఇక మొరగాళ్ళు వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ ఒక్క నాయకుడు ఆ నియోజకవర్గ అభివృద్ధి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి రాష్ట్రంలో గెలిచిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క గ్రామానికి ఎన్నిసార్లు పోయినా ఒకసారి అంచనా వేసుకోరు. సరే మండలానికి ఎన్నిసార్లు పోయినా చూసుకోరు ఒకసారి. ఉన్నదా ఏమైనా పోతాల్లా? వీళ్ళంటే కండువలు, దేవుని కండువలు వేసుకున్నామని కూడా అంటాడు. 3 రంగుల కండువ, అది దేశ జాతీయానికి సంబంధించినటువంటి ఆజెండా వేసుకున్నామని చెప్పేసి అంటాడు. కేటీఆర్కి అహంకారం 100% ఎక్కువే. ఇది అవునన్నా కాదన్నా అది నిజమే. ఆ అహంకారంతో కదా మొన్న జూబ్లీస్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్లో పడుకోవడానికి కూడా కేటీఆర్ అహంకారమే.